హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఈరోజు వీడియోలో ఏంటి అనుకుంటున్నారా? అండ్ టైటిల్ చూశారు కదా. అండ్ భార్యాభర్తలు ఇద్దరూ కూడాను రాత్రి టైంలో ఇలానే పడుకోవాలి. సో ఇది నేను ఎందుకు చెప్పాను అనేది మీరు క్లారిటీగా వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. స్కిప్ మాత్రం చేయమాకండి, ఎందుకంటే నేను చాలా షార్ట్ వీడియో చేస్తున్నాను. ఇది లెంతీ వీడియో అయితే కాదు, మీకు ఇన్ఫర్మేషన్ అనేది షార్ట్కట్లోనే అర్థమైపోతుంది. కాబట్టి నా చిన్న రిక్వెస్ట్ ఒకటే చెప్తాను, అది ఏంటి అంటే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చిందా లైక్, షేర్, కామెంట్ కూడా చేసేసేయండి. అండ్ ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను, సరే అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు. అండ్ నార్మల్గా ఏంటంటే రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, ఐ థింక్ మెయిన్గా నేను మ్యారీడ్ వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను ఇక్కడ, అన్మ్యారీడ్ పర్సన్స్ గురించి అయితే కాదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఏంటి అంటే భార్య భర్తలు అన్న తర్వాత నార్మల్గా లైఫ్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటాయి. అవి రావాలి కూడా, నేను రావద్దని అయితే చెప్పను ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడైనా ఈ చిన్నపాటి గొడవలు వస్తేనే రిలేషన్షిప్ ఎంతవరకు మనం అర్థం చేసుకుంటున్నాము, ఎంతవరకు అది స్ట్రాంగ్ అవుతుంది, ఎంతవరకు మనం దాన్ని అర్థం చేసుకుంటూ లైఫ్లో ముందుకు వెళ్తున్నాము అనే క్లారిటీ వస్తుంది. కేవలం గొడవల వల్ల మాత్రమే అది వస్తుంది, లేదంటే అది రాదనమాట. సో చిన్న వాటికి కూడా చాలామంది గొడవలు పెట్టుకుంటారు. కొంతమంది ఏదో సీరియస్ సిచ్యువేషన్ ఏదో వచ్చినప్పుడు మాత్రమే గొడవలు పెట్టుకుంటూ ఉంటారనమాట. ఆ తర్వాత నార్మల్గా తీసుకున్నట్లయితే మనం క్యాజువల్గా మాట్లాడుకుంటే వైఫ్ వీళ్ళు ఏంటంటే కొంచెం అలగటం కావచ్చు, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఎక్కువగా వైఫ్ అలుగుతూ ఉంటారనమాట. అంటే నార్మల్గా ఏంటంటే అబ్బాయిల కన్నా కూడాను అమ్మాయిలు కొంచెం తొందరగా హర్ట్ అయిపోతూ ఉంటారు, అలుగుతూ ఉంటారనమాట. కొంచెం మాట్లాడరు. హస్బెండ్స్ చాలామంది కాంప్రమైజ్ అయిపోయి మాట్లాడినా కూడాను, బట్ అమ్మాయిలు కొంచెం కోపం ఎక్కువగా ఉండటం వల్ల మేబీ తెలీదు, వాళ్ళు కొంచెం మాట్లాడకుండా ఉండటం కావచ్చు, అలగటం కావచ్చు, ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. బట్ ఆ తర్వాత హస్బెండ్స్కి ఒక పెయిన్ అనమాట. సో మాట్లాడట్లేదు తనతో ఏదో విధంగా మాట్లాడాలని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే ఇద్దరు ఈక్వల్గా ఈగోకి వెళ్ళిపోతూ ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా. సో వన్స్ ఒక చిన్న గొడవ అయిన తర్వాత ఇద్దరూ మాట్లాడుకోకుండా ఉంటారు. హార్ట్లో ఉంటుంది వాళ్ళకి మాట్లాడాలి అని ఉంటుంది, కానీ బట్ డెఫినెట్లీ మాట్లాడాలంటే వాళ్ళకి ఇగో అడ్డు వస్తుంది అనమాట. కొంతమంది అనుకునేది ఏంటి అంటే ముందే మాట్లాడేస్తే వాళ్ళకి మనం అలుసు అవుతామేమో అనుకుంటారు. అలుసు అవ్వరు, ఆవకాయ అవ్వరు. నిజానికి ఏమవుతుంది అంటే ఎలా అనిపిస్తుందంటే ఆ టైంలో ఎప్పుడు కూడా కొంతమంది హస్బెండ్స్, ఐ థింక్ వైఫ్ ఎవరైనా కానీ కాంప్రమైజ్ అవుతుంటారు. ఒకరు రైజ్ అయినా ఒకరు కాంప్రమైజ్ అయిపోతుంటారు. అలానే ఉండాలి కూడా. ఒకరు స్పైసీగా ఉంటే ఒకరు సాఫ్ట్గా ఉండాలి. అలాంటి వాళ్ళకే సెట్ అవుతుంది రిలేషన్షిప్ అనేది. చాలామంది అనుకుంటూ ఉంటారు, సో అట్ ద సేమ్ టైం నాకున్న క్వాలిటీసే తనకి కూడా ఉన్నాయి, నేను ఎలా మాట్లాడతానో తను అలానే మాట్లాడుతుంది, నేను ఎలా ఉంటానో తను అలానే ఉంటుంది, ఈక్వల్గా ఉంది, మాకు బాగా సెట్ అవుతుంది అని అనుకుంటారు. కానీ డెఫినెట్లీ అది రాంగ్ గైస్, నిజంగా చెప్తున్నాను. అలా మ్యాచ్ అవుతుంది, నేనున్నట్టే తనుంది, తనున్నట్టే నేనున్నాను అంటే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వదు, పర్ఫెక్ట్ మ్యాచ్ కూడా కానే కాదు. ఒకరు కొంచెం కోపంగా ఉంటే ఒకరు సాఫ్ట్గా ఉండాలి అనమాట. అలా ఆపోజిట్గా కొంచెం ఉంటేనే రిలేషన్షిప్ బాగుంటుంది అండ్ బిల్డ్ అవుతుంది, మంచిగా స్ట్రాంగ్ అవుతుంది కూడా అనమాట. అండ్ మీకు అంటే ఎలా చెప్పాలి, మీరు ఒక మూవీ చూసుంటారు, మిస్టర్ పర్ఫెక్ట్, ఐ థింక్ ప్రభాస్ మూవీ అనుకుంటా. అందులో చూడండి మీకు అర్థమవుతుంది, అంటే సీన్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఆ మూవీలో కూడా తను తాప్సీతో మ్యాచ్ అవుతుందని చెప్పేసి అనుకుంటారు, బట్ తర్వాత కాజల్ని మ్యారేజ్ చేసుకోవటం, ఇష్టపడటం, లవ్ స్టార్ట్ అవటం అనేది జరుగుతుంది. అంటే ఎప్పుడు కూడాను మనం అనుకునేది ఏంటంటే నాకు నచ్చినట్టుగా నేను ఇలా ఉంటున్నాను, సేమ్ తను అలానే ఉంది అనుకునేది ఎప్పుడు పర్ఫెక్ట్ మ్యాచ్ అవ్వదు అనమాట. మేబీ అది స్పాట్లో మీకు మంచిగా అనిపించినా కూడాను ఆ తర్వాత చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఏంటి అంటే అండ్ మీరు మాట్లాడటానికి ట్రై చేయండి గొడవైనప్పుడు. డెఫినెట్లీ ఎలా అంటే మీరు పగలంతా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా అండ్ ఈవినింగ్ అయ్యేసరికి, ఐ థింక్ నైట్ అయ్యేసరికి డెఫినెట్లీ మీ పార్ట్నర్తో మాట్లాడండి, ఖచ్చితంగా మాట్లాడండి. ఎందుకంటే ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి మనసులో ఉంటుంది మాట్లాడితే బాగుండు నా హస్బెండ్ అట్లా ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు బయటికి కొంచెం రెబల్ టైప్లో లేదా కోపంగా కనిపించినా కూడాను హార్ట్లో సాఫ్ట్గానే ఉంటారు, వాళ్ళు మాట్లాడితే బాగుండని అనుకుంటూ ఉంటారు. సో బట్ మీరు మాట్లాడారు అనుకోండి, డెఫినెట్లీ వాళ్ళు మళ్ళీ కూల్ అయిపోతారు అనమాట. మీకు గర్ల్స్ గురించి ఐ మీన్ తెలుసో తెలీదో, వాళ్ళకి ఎంత కోపం వస్తుందో వాళ్ళు అంతే సాఫ్ట్గా ఉంటారు. మళ్ళీ వన్స్ మీరు దగ్గరైన తర్వాత సారీ చెప్పటము, బుజ్జగించటము చేశారు అనుకోండి, వెన్నెలా కరిగిపోతారు వాళ్ళు. ఈ లాజిక్ చాలామంది అబ్బాయిలకు మేబీ తెలియకపోవచ్చు, కానీ నేను చెప్తున్నాను గాయస్, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి గొడవ ఏం జరిగినా సరే డెఫినెట్లీ
నైట్‌కి మీరు మళ్ళీ కలిసి మాట్లాడుకోండి. నార్మల్‌గా మాట్లాడుకోండి. అండ్ తర్వాత వీలైతే ఫిజికల్ అవ్వడానికి కూడా ట్రై చేయండి. డెఫినెట్‌లీ మీ రిలేషన్‌షిప్ ఎంత స్ట్రాంగ్ అవుతుంది అంటే, మళ్ళీ నెక్స్ట్ డేకి మీరంతా ఫ్రెష్‌గా ఉంటారు అనమాట. అసలేం జరగలేదు మా మధ్య, గొడవేం అవ్వలేదు, మేము బాగున్నాము అనే ఫీల్‌తో మళ్ళీ కొత్తగా డే స్టార్ట్ చేస్తారు మీరు ఆ తర్వాత నుంచి. ఒకటే చెప్తున్నాను గైస్, ఎప్పుడూ కూడాను వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్‌లో ఇగో యాటిట్యూడ్స్ చూపించమాకండి. సో, అది ఎప్పుడైతే మీరు అది తగ్గించుకొని ఉంటారో, మీ లైఫ్ అంత స్మూత్‌గా, అంత హ్యాపీగా ముందుకెళ్తుంది అనమాట. అండ్ ఎప్పుడూ కూడాను పంతానికి వెళ్ళటం కావచ్చు, ఆహ్, అలా చేయమాకండి అసలు. అది మీరు రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు. ఐ థింక్ మీరు ఒక మ్యారీడ్ కపుల్. సో, ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి. సపోజ్ చెప్తున్నాను. సో, ఏమి జరిగినా తనతోనే ఉండటానికే 99% ట్రై చేయండి. కోపాలొస్తాయి, గొడవలొస్తాయి. చాలా చాలా వస్తాయి. 1, 2 కాదు. ఇది రిలేషన్, జీవితం ఖచ్చితంగా వస్తాయి. మీరు వద్దన్నా వస్తాయి, కావాలన్నా వస్తాయి. ఏం జరిగినా గొడవలొస్తానే ఉంటాయి. కానీ వాటిని అర్థం చేసుకొని కాంప్రమైజ్ అవ్వాలి. అడ్జస్ట్ అవ్వాలి. కొంచెమైనా అడ్జస్ట్‌మెంట్ లేకపోతే లైఫ్ ముందుకు వెళ్ళదు. సో, నేనెంత అంటే నేనెంత అనుకుంటూ కూర్చున్నారు అంటే, అది కట్ అయిపోతుందండి రిలేషన్, డెఫినెట్‌లీ చెప్తున్నాను. బట్ ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఎవరో ఒకరు కొంచెం కాంప్రమైజ్ అవుతూ ఉండాలి. సో, ఒకసారి చేసిన మిస్టేక్ ఫర్దర్‌గా నెక్స్ట్ టైమ్ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనమాట. అలాగే నేను చెప్పే మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఏం జరిగినా సరే మీరు ఎవరికి వాళ్ళుగా సీరియస్‌గా మాట్లాడుకోకుండా మాత్రం అస్సలు ఉండమాకండి. సో, ఏదో ఒక రకంగా వాళ్ళతో మాట్లాడండి. ఎంత కోపమైనా సరే, ఎంత పెద్ద గొడవైనా సరే చిటికేసినంత ఈజీగా సాల్వ్ అయిపోతుంది మీరు వన్స్ మాట్లాడిన తర్వాత. సో, అది ఆ చిన్న టెక్నిక్, లాజిక్ తెలుసుకోగలిగితే రిలేషన్‌షిప్ బ్రేక్ అవ్వదు. వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ యూజ్‌ఫుల్‌గా ఉందా వీడియో? ఖచ్చితంగా యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. చాలా మంచి కంటెంట్ మన ఛానల్‌లో వస్తుందండి. ఎవ్వరు కూడా నేను ఒకటే చెప్తున్నాను, నెగెటివ్‌గా తీసుకోవద్దండి. ఇది రిలేషన్‌షిప్స్ గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. అంతేగాని అది తప్పుగా, నెగెటివ్‌గా అయితే అస్సలు తీసుకోమాకండి. అండ్ మన వీడియోస్ చూడండి. అండ్ నేను ప్రతి ఒక్కటి చాలా ప్రాపర్‌గా మంచిగా మాట్లాడతాను. ఎక్కడ ఒక్క వర్డ్ కూడా నెగెటివ్‌గా నేను అస్సలు తీసుకురానండి. సో, అది మనం ఛానెల్‌ని ఫాలో అయ్యే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. చాలామందికి తెలుసు కూడా. మీరు ఒక మంచి కంటెంట్ ఇలా చేస్తున్నా కూడాను ఎక్కడ మీరు లూజ్‌గా అంటే ఒక రాంగ్ వర్డ్ యూజ్ చేయటం కానీ ఎక్కడ జరగలేదండి. చాలా మంచిగా మీరు మాట్లాడతారు అనే ఒక పాజిటివ్ ఒపీనియన్ కూడా మన సబ్స్క్రైబర్స్‌లో చాలా మందికే ఉంది. సో, అలానే మీ సపోర్ట్ నాకిస్తూ ఉండండి. నేను కూడా మంచి మంచి వీడియోస్ మీ వరకు తీసుకొస్తూనే ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మరొక వీడియోతో కలుస్తాను. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.